పరిశుద్ధుడైన మా ప్రభువా, శక్తి కలిగినటువంటి దేవ, గొప్ప రక్షక, మహోన్నతుడ, సృజింపబడక ఉన్న దేవ, మమ్ములను సృష్టించినటువంటి సృష్టికర్తమైన దేవ, భూరాజ్యములపై అధికారం కలిగినటువంటి దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. ఈ ప్రాతः సమయంలో తండ్రి మేము మీ వాక్యము ధ్యానించి మా ఆత్మలను బలపరుచుకునే నిమిత్తం మీ సన్నిధానంలో మేము ఏకీభవిస్తూ ఉన్న ఈ సమయం దీవించమని, కార్యక్రమం ఆశీర్వదించమని, వీక్షించే మీ బిడ్డలను విశ్వాసాలను బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము. ప్రతిదినం చదువుకున్న రీతిగా వాక్యాన్ని చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన దిగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగట వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూని నడుగురినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదును. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం కీర్తన గ్రంథంలో నుండి 9వ కీర్తన మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 9వ కీర్తన. దయచేసి మీ బైబిల్లో ఆ భాగాన్ని మీరు తీసి జాగ్రత్తగా నాతో ఫాలో కావాలని మనవి చేస్తున్నాను. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించేదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షిస్తున్నాను. నీ నామమును కీర్తించేదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుతున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారి ఎన్నడూ ఉండకుండా నిర్మూలమే. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించాను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు.
న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించున్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మొరవడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు. సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగుచేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. జనులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మనసు జనులందరూ పాతాళమునకు దిగిపోవదు. దరిద్రులు నిత్యము మరువబడు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాతులమని జనులు తెలుసుకొందురుగాక. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం భక్తుడు రాజు దావీదు రచించినటువంటి ఈ కీర్తన గురించి మనము ధ్యానం చేసే ముందు ఏ సందర్భంలో దావీదు ఈ కీర్తన వ్రాసి ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే, తన శత్రువులను గురించినటువంటి ప్రస్తావన ఈ కీర్తనలో కనబడుతున్నది. 4వ వచనం, నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. ఈ పదాలన్నీ మనం చూచినప్పుడు మనకు అర్థమయ్యేది, దావీదు జీవితంలో గొలియాతును జయించిన తర్వాత ఒకవేళ దావీదు ఈ కీర్తన వ్రాసి ఉండొచ్చేమో, లేక నాబాలు మరణించిన తర్వాత ఈ కీర్తన వ్రాసి ఉండొచ్చేమో, లేక తనకు వ్యతిరేకంగా చెలరేగినటువంటి సొంత కుమారుడే అబ్షాలోము మరణించిన కొంతకాలం తర్వాత వ్రాసి ఉండొచ్చేమో, లేక చుట్టూ ఉన్నటువంటి ఫిలిస్తీన్ల పైన తాను విజయం పొందిన తర్వాత ఈ కీర్తన వ్రాసి ఉండొచ్చేమో, లేకుంటే యెబూసీలను తాను జయించిన తర్వాత ఈ కీర్తన వ్రాసి ఉండొచ్చేమో అని ఎన్ని రీతులుగానైనా మనం ఆలోచించవచ్చు. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం, దావీదు ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఉండటానికి పట్టాభిషేకం చేయబడిన తర్వాత, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, దావీదు అంతకర్తకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు తన శత్రువుల పైన, యెబూసీయుల పైన తాను జయించి ఉన్నాడు. అలాగే ఫిలిస్తీయులను కూడా తాను ఆ అధ్యాయం చివరి భాగంలో దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గెబ నుండి గెజరు వరకు ఫిలిస్తీయులను తరుముచు హతము చేశారు. శత్రువుల పైన తాను విజయం పొందినటువంటి సందర్భాల్లో తాను ఈ కీర్తన వ్రాసి ఉండవచ్చు. 9వ కీర్తన. ఈ కీర్తన మనం ఈజీగా జ్ఞాపకం ఉంచుకోవటానికి 6 పదాలు నేను మీకు ఈ ఉదయకాలం చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటి పదము ప్రస్తుతి లేక ప్రహర్ష. మొదటి 2 వచనాల్లో మనం ఈ అంశాన్ని చూస్తాం, ప్రస్తుతి లేక ప్రహర్ష. తరువాత వచనాల్లో 3వ వచనం నుండి 8వ వచనం వరకు ప్రతీకారము. దేవుడు విశ్వాసి యొక్క లేక ఆయన ఆశ్రయించినటువంటి వారి పక్షంగా ప్రతీకారము చేసేటటువంటి దేవుడు అని. ఆ తరువాత 9వ వచనం నుండి 13వ వచనం వరకు ప్రసిద్ధి. ఆయన తన ప్రజలకు తన సంఘానికి ప్రసిద్ధి కలుగు చేసేటటువంటి వాడు అని. 14వ వచనం నుండి 16వ వచనం వరకు ప్రత్యక్షత. దేవుడు ప్రత్యక్షమై ఆయన తన ప్రజలను కాపాడి వారికి వ్యతిరేకంగా లేచినటువంటి వారికి తీర్పు తీరుస్తాడు అని. తర్వాత 17వ వచనం నుండి 17, 18 వచనాలు అది పాతాళము అనే హెడ్డింగ్ క్రింద మనం జ్ఞాపకం ఉంచుకుందాం. 17, 18
ఆఖరు మాట 6వ అంశము ప్రార్థన. ఎందుకంటే 20వ వచనం గాక గాక అనేటటువంటి పదాలు మనం చూస్తాం. 19వ వచనం 20వ వచనంలో ముమ్మారు గాక అని వ్రాయబడి ఉంది. అంటే లెట్, ఇంగ్లీష్లో లెట్, అలాగూ జరుగును గాక అని. కనుక 6 పదాలు మనము, మొదటిది ప్రస్తుతి ప్రహర్ష, రెండవది ప్రతీకారము, మూడవది ప్రసిద్ధి, నాలుగవది ప్రత్యక్షత, ఐదవది పాతాళము, ఆరవది ప్రార్థన. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకుంటే ఈ కీర్తనను మనము ధ్యానం చేయటం, గుర్తుంచుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. మొట్టమొదటిది ప్రస్తుతి, దేవుని స్తుతించుట, దేవుని స్తుతించుట, ఆయన యందు ఆనందించుట. మొదటి వచనంలో భక్తుడు అంటూ ఉన్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. దేవుని స్తుతించేటప్పుడు విశ్వాసి పూర్ణ హృదయంతో స్తుతించాలి. అంటే మన ప్రాణాత్మ దేహములు ఏకీభవించి అలవాటుగా, యాంత్రికంగా, మనస్సు ఉంచకుండా కాదు. మనము మన ఉనికి, ఈరోజు మనము ఈ గంటలో జీవించి ఉన్నాము అంటే దేవుని మహాకృప. మనం ఆయనకు ప్రాతకాలమునే స్తుతి చెల్లింప బద్ధులము కామ. దావీదు భక్తుడు అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ హృదయముతో. అందుకే 103వ కీర్తనలో నా అంతరంగమందున్న సమస్తమా అన్నాడు. విత్ ఆల్ అవర్ ఇన్నర్ బీయింగ్ మనం దేవుని స్తుతింపబద్ధులు. ఎందుకు అంటే మొదటి వచనంలోనే కారణం చెబుతున్నాడు, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించాను. అవును కదా, దేవుడు తన రక్షణ ప్రణాళిక కలిగి ఉండి అనాదిలోనే ఉద్దేశించి మన జీవితంలో తన రక్షణ కార్యాన్ని జరిగించి ఆయన మనకు పాపక్షమాపణ అనుగ్రహించి, రక్షణను అనుగ్రహించి, దేవునితో సమాధానపరిచి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూ ఆయన తన శక్తి చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక తన డెలివరెన్స్, తను అనుగ్రహించిన పాఠం, రికన్సిలియేషన్, శాంక్టిఫికేషన్, వీటన్నిటిని బట్టి మనం దేవుని స్తుతింప బద్ధులం, ఆయన అద్భుత కార్యాలను వివరించ బద్ధులమై ఉంటూ ఉన్నాం. 2వ వచనం, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించాను. చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, మాకేమీ లేదండి, భూ సంబంధంగా మాకు గొప్ప ఆస్తులు లేవు, గొప్ప భవనాలు లేవు, లేకుంటే గొప్ప పేరు లేదు, లేకుంటే అది లేదు, ఇది లేదు, ఇది లేదు అని చెప్తూ ఉంటారు. భక్తుడు, విశ్వాసి, దేవుని బిడ్డ దేనిని బట్టి సంతోషించాలి, ఎవరిని బట్టి సంతోషించాలి? మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించు ఉన్నాను. ఎందుకంత సంతోషం? సంతోషం ఎక్కువైపోతే అది హర్షించుట, ప్రహర్షగా మారుతుంది. ఎందుకు సంతోషం? దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేల్ దేవుడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, ఎల్ షద్దాయ్. ఆయన గొప్ప దేవుడు, ఆయన నీ పక్షంగా చూసుకునే దేవుడు కాదా? జెహోవా జైరా, జెహోవా నిస్సి, ఎన్నో విషయాలు, జెహోవా రాఫికా, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మన పక్షంగా ఆయన స్వస్థపరిచేవాడు, ధ్వజమెత్తేటటువంటి వాడు, ఆయన మనకు తోడుగా ఉండేటటువంటి గొప్ప దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇట్టి దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం ఆనందించి మనము సంతోషించవద్దా? సంతోషించవద్దా? సాతాను అంటుంది, ఏం సంతోషపడతావులే, భయం యొక్క గుప్పిట్లో లోకమంతా ఉన్నది, నీవు కూడా ఉండు అని చెప్తూ ఉంటుంది సాతాను. మనం భయం యొక్క గుప్పిట్లో ఉండవలసినటువంటి అవసరం లేదు. నీ నామమును కీర్తించేదను అన్నాడు. ఇది మొదటి భాగము, ప్రస్తుతి లేక ప్రహర్ష. ఇప్పుడు 3వ వచనం నుండి 8వ వచనం వరకు 2వ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. ఇది కంటిన్యూస్ టెన్స్, దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అందుకే నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుతూ ఉన్నావు. గాడ్స్ క్రైటీరియా ఆఫ్ జడ్జిమెంట్, ఆయన న్యాయం, దాన్ని న్యాయాన్ని ముందుంచుకొని ఆయన న్యాయవంతుడు కనుక దానిని బట్టి
తీర్పు తీరుస్తాడు అనేటటువంటిది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కృపాకాలం యొక్క అంతములో ఉన్నటువంటి మనము కృపను గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాము నిజమే, కానీ దేవుడు తన న్యాయాన్ని కొట్టివేయడు. అందుకే ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు, దేవా తప్పు చేసిన వ్యక్తిని క్షమించు, కానీ శిక్షించి క్షమించు అన్నాడు. శిక్షే, శిక్ష తరువాత క్షమాపణ. శిక్ష లేకుండా క్షమిస్తే మనిషికి గుర్తుండదు, మనిషికి అర్థం కాదు. అందుకే శిక్షించి క్షమించమన్నాడు. దేవుని న్యాయంతో కృప, దేవుని కృపలో న్యాయం ఎప్పుడు ఇమిడే ఉంటాయి అని జ్ఞాపకం ఉంచుకుందాం. 4వ వచనం, కాబట్టి నా శత్రువులు వెనుకకు మడుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయడానికి మొదలుపెట్టినప్పుడు శత్రువు నిన్ను ఏమీ చేయలేడు. అది వ్యాధి కావచ్చు, అది బాధ కావచ్చు, అది నిన్ను కలవరపరిచేటటువంటి ఒక అంశం కావచ్చు, నీ ముందున్నటువంటి పెద్ద సమస్య కావచ్చు. కొందరికి ఉద్యోగ సమస్యలు ఉంటాయి, కొందరికి వ్యాపార సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇవన్నీ లోపల నుండి బయట నుండి మనల్ని వేధించే బాధించేటటువంటి శత్రువులు. కనుక వీటిని కూడా ఆయన డీల్ చేసేటటువంటి వాడు. నీ సమస్య ఎంత గొప్పదైనా, గొలియాతు ఎంత పెద్దవాడైనా దావీదు గొలియాతును హతమార్చాడు అని జ్ఞాపకం ఉంచుకోండి. మన సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, సమస్య లేని వారు ఎవరున్నారు? ఎంత గొప్ప స్థితిలో ఉన్నవారైనా ఆ స్థితిలో, ఆ బాధ్యతలో, ఆ స్థానంలో ఉన్నటువంటి వారికి ఉండేటటువంటి సమస్యలు వారికి ఉంటాయి. జ్ఞాపకం ఉంచుకుందాం మనం. అయితే మన సమస్యలతో ఆయన పోరాడేటటువంటి దేవుడు, మన సమస్యను సరిచేసేటటువంటి దేవుడు. 5వ వచనం, నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు. సమస్యలు బయట నుండి వచ్చే ఉంటాయి కొన్ని. ఇక్కడ అన్యజనులు దేవుని బిడ్డల పక్షంగా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, చెలరేగినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు. అవును కదా? పాత నిబంధనలో మనం అనేక సందర్భాల్లో ఇదిగో నా కుమారుడు, వారికి నువ్వు కీడు చేయవు. అన్య దేశంలో ఉన్నటువంటి ఇస్సాకు పక్షంగా దేవుడు కలిగించుకొని ఇస్సాకు కుటుంబానికి కీడు కలగకుండా కాపాడాడు కదా. అలాగే దేవుడు తన ప్రజల పక్షంగా అన్యులైనటువంటి రాజులు కూడా ఆయన గద్దించి ఆయన వారిని కంట్రోల్ చేసినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో అన్యులను పూర్తిగా నిర్మూలన చేసినటువంటి దేవుడు. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నటువంటి ఇశ్రాయేలీలు వారు శత్రువులను నిర్మూలన చేయమని దేవుడు వారికి ఆజ్ఞించాడు. వారు నిర్మూలన చేసిన తర్వాతే ఆ వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోగలిగారు. అందుకే క్రింది వచనాల్లో శత్రువులు నశించని వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైంది. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించారు. యెహోషువ గ్రంథం చదివితే మనకు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటే ఎట్లు అని మనకు అర్థమవుతుంది. రక్షించబడినటువంటి విశ్వాసి తాను వాగ్దాన దేశాన్ని, యేసుక్రీస్తు ప్రభువునందు ఉన్నటువంటి వాగ్దానాలను ఎలాగ స్వతంత్రించుకోవాలి, అర్థం చేసుకోవాలంటే యుద్ధము, పోరాటం యొక్క లక్షణాలు, ఆధ్యాత్మిక యుద్ధము, స్పిరిచువల్ బ్యాటిల్, వార్ఫేర్, దాని గురించిన అవగాహన రావాలి అంటే మనం యెహోషువ గ్రంథాన్ని తప్పక ధ్యానం చేయాలి. ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, శత్రువులు దేవా వారు నశించేరు. 7వ వచనం, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చు. దేవుడు మన పక్షంగా తోడయుండి ఆయన సింహాసనాసీనుడు. కొన్ని మార్లు మనకు అనిపిస్తుంది, మన పక్షంగా ఎవరున్నారు, మన పక్షంగా బలమైన వారు ఎవరున్నారు, మన పక్షంగా ఇంటర్వ్యూని అయ్యేటటువంటి వారు ఎవరున్నారు, మనల్ని ప్రొటెక్ట్ చేయగలిగినటువంటి వారు ఎవరున్నారు అని మనం చాలా మార్లు దిగాలు పడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. అయితే ఆయన శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు.
నీ జీవితంలో భూమిపైన నీవు జీవించిన కాలమంతట్లో ఆయన పరలోకంలోను ఆయన సింహాసనాసీనుడే. నీ జీవితం పైన ఆయన రాజు, ఆయన ప్రభు. మనం జ్ఞాపకం ఉంచుకుందాం, తన ప్రజలకు న్యాయం తీర్చేటటువంటి దేవుడు, లోకానికి తీర్పు తీర్చి తన ప్రజలకు న్యాయాన్ని జరిగించేటటువంటి దేవుడు. ఆయన ప్రతీకారం చేసేటటువంటి దేవుడు, ఆయన ప్రతీకారం తీర్చేటటువంటి దేవుడు. మూడవ భాగంలోనికి మనం వెళ్ళినప్పుడు 9వ వచనంలో నుండి, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ఈ వచనం చదువుతూ ఉంటే మనకు సంతోషం అనిపిస్తుంది కదా. కనుక ఇక్కడ దేవుడు 9వ వచనం, కీర్తన 9:9, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నలిగిన వారికి మహాదుర్గము, ఆపత్కాలములలో వారికి మహాదుర్గం. ఇంతకంటే మనకు గొప్ప వాగ్దానం ఏం కావాలి చెప్పండి? దేవా, ఓ గొప్ప కోట, గొప్ప కాపుదలకర్త నీవే. ఆపత్కాలములో దేవుడు తన ప్రజలకు మహాదుర్గం, మహాదుర్గం, మన కాపుదలకర్త ఆయనే. 10వ వచనం, యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కొన్ని మార్లు మనం కొన్ని పనుల కొరకు మనకు తెలిసినటువంటి వారిని, కొందరు అఫీషియల్స్ని కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, పలుకుబడి ఉన్నటువంటి వారిని కానీ ఆశ్రయించి వారు కొన్ని విషయాలు మన పక్షంగా చేయాలి మనం ఆశపడతాం. కొందరు చేయగలరు, కొందరు చేయలేరు. కొంతమంది రాజకీయ నాయకులు ఒట్టి మాటలు చెబుతూ ఉంటారు, శుష్క వాగ్దానాలు అంటారు, అది చేస్తాను ఇది చేస్తాను, చివరకు చేయలేదనకండి. ఆ తర్వాత వారు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలు తరుముకుంటారు, వాళ్ళు బయటకు రారు, వారితో సంతోషంగాను మాట్లాడు. ఈయన మాటలు చెప్పే వ్యక్తి కానీ చేతలు చేసేటటువంటి వ్యక్తి కాదని వారు ఆ వ్యక్తిని గౌరవించలేదు. ఇది సహజంగా లోకంలో జరుగుతూ ఉంటుంది. దేవుడు అట్టి దేవుడు కాదు. ఆయన ఆశ్రయించేటటువంటి వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. దేవా, నీవు ఫలానా సమయంలో నాకు ఇలా సహాయం చేసావు, నీవు నీ కృప నా పక్షంగా కనుపరిచేవు, నీ నమ్మకత్వం నా పక్షంగా రుజువుపరిచావు. ఈ వ్యక్తి నమ్ముకున్నటువంటి దేవుడు ఈ కష్ట పరిస్థితి నుండి ఈ వ్యక్తిని కాపాడాడు అని నీవు రుజువుపరిచావు. కనుక నేను ఇంకను నిన్ను నమ్ముకుంటూ నీ బిడ్డగా నేను కొనసాగుతా అని దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయనతో చెప్పవలసినటువంటి వారంగా ఉన్నాం. అలాగే 11వ వచనములో, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. సియోను వాసి, he who dwells among Zion, or he who dwells among his people, among his church. తన ప్రజల మధ్య, తన సంఘములో ఆయన నివసించేటటువంటి దేవుడు. అటువంటి దేవుని, తన ప్రజలతో ఉండేటటువంటి దేవుడు, ఆయనను మనము స్తుతింపబద్దులం. ఇశ్రాయేలీయుల యొక్క క్యాంపులో మధ్యలో గుడారం ఉన్నది అని జ్ఞాపకం ఉంచుకుందాం. మనం ఒక్కొక్క వైపున 3 గోత్రాలు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, 4 వైపుల దేవుని ప్రజలు, గోత్రాలు, దేవుడు చెప్పినటువంటి లెక్క చొప్పున ఎవరు ఏ గోత్రం ఏ దిక్కున ఉండాలో వారు క్యాంప్ చేశారు. దేవుని గుడారము, దేవుని సన్నిధి, ప్రత్యక్షత, ప్రసన్నత వారి మధ్య ఉన్నది. ప్రత్యక్ష గుడారం ఇశ్రాయేలీయుల యొక్క నివాసములో వారి మధ్య ఉండేది. వారు ఎక్కడికి వెళ్ళినా సరే మరలా ఆ గుడారాన్ని షిఫ్ట్ చేసేటటువంటి మెథడాలజీ ఉండేది. ఇలాగు దాన్ని మరలా అన్ఫోల్డ్ చేయాలి, మరలా ఇలాగు నిర్మించాలి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శరీరం అనే గుడారంలో నివసించాడు. ఆయన సంఘంలో నివసించేటటువంటి దేవుడు. మనం ఎక్కడున్నా ఆయన మనతో అక్కడ ఉండేటటువంటి వాడు. గృహంలో, ఆఫీసులో, ప్రయాణంలో, నీవు ఎక్కడున్నా సరే, నీవు నిద్రించేటప్పుడు సహా, ఏ సమయంలో నీవు ఎక్కడున్నా నీతో ఉండేటటువంటి దేవుడు. ఆయన సియోను వాసి,
అందుకనే 11వ వచనంలో భక్తుడు అంటూ ఉన్నాడు, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. దేవుడు మన పక్షంగా చేసినటువంటి గొప్ప కార్యాలు మనము చెప్పాలి. ఎవరైనా మిమ్మల్ని విందుకు పిలిచారనుకోండి, చాలా ఐటమ్స్ మీ ముందు పెట్టారు, వడ్డిస్తూ ఉన్నారు. మన తెలుగు వాళ్ళకున్నటువంటి అలవాటు ఏంటంటే సాలు అని అంటారు. అంటే దాని అర్థం ఇంకా మీరు కొంచెం వడ్డించి ఆపవచ్చు అని దాని అర్థం, వడ్డించే వాళ్ళకి అది సూచన. సాలు అన్న తర్వాత కూడా వాళ్ళు వడ్డిస్తారు, వీళ్ళు తింటూనే ఉంటారు. అదే వెస్టర్న్ సిస్టంలో వడ్డించేవారు ఉండరు. వాళ్ళకి ఏది కావాలో వారి ఆరోగ్యాన్ని బట్టి, వారి ఇష్టములను బట్టి వారికి కావలసినటువంటివి వారే వడ్డించుకుంటూ ఉంటారు. మన కల్చర్లో కొసిరి వడ్డిస్తే, వద్దు అన్న తర్వాత కూడా వడ్డిస్తే అది చాలా గొప్ప ప్రేమ అని మనం తలంచుతూ ఉంటాం కదండి. చాలా గొప్ప ప్రేమ అని. ఒకరు మీ ఇంటికి వచ్చారు భోజనానికి, చాలా తృప్తిగా మీరు వడ్డించారని, వారు తిన్నారని మీకు అర్థమైంది. వారు చాలా బాగుందని ఒక్క ఐటమ్ని గురించి ఒక్క మాట కూడా చెప్పడం లేదు. మీరేమో ఆశగా కనిపెడుతున్నారు. వారి నోటి నుండి చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అంటారని పాపం కిచెన్లో గంటలు కష్టపడి ప్లాన్ చేసి మెను ప్రిపేర్ చేసినటువంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ నోటి నుంచి ఆ ముత్యాలు రాలిపోతాయి అన్నట్టు మింగటమే కానీ నోటి నుండి చాలా రుచిగా ఉంది, బాగుంది అని చాలామంది చెప్పరు. వాడు పాపం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కిచెన్లో కష్టపడ్డవాళ్ళు, వడ్డించేవాళ్ళు కదండి. మనము ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయాలి. దేవుడు నీ పక్షంగా మేలు చేశాడు కదా, నీవు ఆ మేలు, ఆయన చేసినటువంటి మేలు గురించి చెప్పినప్పుడు ఇతరులు ఎంత ఎంకరేజ్ అవుతారు. నీ అనుభవాల గురించి చెప్పినప్పుడు ఇతరులు ఎంత ప్రోత్సాహం చెందుతారు. నీవు వెళ్ళినటువంటి ఈ పరిస్థితుల్లో నుంచే ఇతరులు వెళ్ళవలసి వచ్చినప్పుడు నీవు వెళ్ళినటువంటి అనుభవం జ్ఞాపకం చేసుకుంటే వారు కూడా ధైర్యం తెచ్చుతారా, అవును నాకంటే ముందు ఇటువంటి అనుభవంలో నుండి, ఇటువంటి శ్రమలో నుండి, ఇటువంటి కష్టంలో నుండి, ఇటువంటి అనారోగ్యంలో నుండి, ఇటువంటి ఇబ్బందిలో నుండి ఇదిగో ఫలాని అన్న, ఫలాని అక్క, ఫలాని సహోదరుడు, ఫలాని విశ్వాసి, ఫలాని దేవుని బిడ్డ, ఫలాని సేవకు వారు వెళ్ళారు. దేవుడు వారి పక్షంగా గొప్ప కార్యాలు చేశాడు. భక్తుల జీవిత చరిత్రలు మనం ఎందుకు చదువుతాం? చాలా మార్లు భక్తుల జీవిత చరిత్రలు ఎందుకు చదువుతాము అంటే వారు తమ జీవితంలో వెళ్ళినటువంటి కష్ట పరిస్థితుల్లో దేవుడు వారిని అద్భుతంగా ఎలా ఆదుకున్నాడో వారు గ్రంథస్థం చేయించారు. దైవజనుడు భగత్ సింగ్ గారి జీవితంలో ద స్కిల్ ఆఫ్ హిజ్ లవింగ్ హ్యాండ్స్, ప్రేమగల హస్తముల నేర్పరితనం అని ఆయన మారుమనసు పొందినటువంటి మొదటి కాలంలో లేక తొలి మాసాల్లో, సంవత్సరాల్లో దేవుడు విదేశంలో ఆయనకు తోడై ఉండి ఎంత అద్భుతంగా కాపాడుతూ వచ్చాడో ఆ చిన్న పుస్తకాన్ని నేను ఎన్ని మార్లు చదివానో లెక్కలేదు. నేను రక్షించబడినటువంటి తొలి సంవత్సరాలు ఎందుకు చెప్తున్నానంటే ఆ అనుభవాలు చదువుతూ ఉంటే మనకు చాలా ప్రోత్సాహం వస్తుంది. థియరీకిను ప్రాక్టికల్గా ఒక వ్యక్తి ఫలాని పరిస్థితుల్లో ఫలాని రీతిగా దేవుని సహాయం పొందాడు అనేటటువంటిది విన్నప్పుడు దాని అప్లికేషన్ భక్తుల జీవితంలో మనం విన్నప్పుడు, చదివినప్పుడు మనకు చాలా ఆదరణ కలుగుతుంది, మనకు చాలా ప్రోత్సాహం కలుగుతుంది. దేవుని బిడ్డగా నీవు కూడాను ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడు. 12వ వచనం, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసి కొనును. నీవు కృంగిపోతూ ఉన్నావా? నీవు బాధింపబడుతూ ఉన్నావా? దేవుడు నీ పక్షంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. రక్తాపరాధం అంటే శత్రువులు దేవుని ప్రజల యొక్క భూభాగం పైన దాడి చేసినటువంటి వృత్తాంతాలు దావీదు తన జీవితంలో, తన ముందున్నటువంటి తన పితల జీవితాల్లో ఆయన విన్నాడు, ఆయన చూచినటువంటి వాడు. శత్రువులు దేవుని బిడ్డల యొక్క రక్తాన్ని చిందించినటువంటి సందర్భాలు
దావీదు ఈ కీర్తన రాసే నాటికి ముందున్న కాలంలో జరిగినటువంటి సంభవాలు ఉన్నాయి. అందుకే దావీదు అన్నాడు, ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొను. ఆయన బాధల్లో నుండి మనల్ని విడిపించేటటువంటి, తీర్పు తీర్చేటటువంటి దేవుడు. వారి మొరను ఆయన మరువడు. దేవునికి మొరపెట్టేటటువంటి వారి యొక్క మొరను. అందుకే 13వ వచనంలో భక్తుడు అంటూ ఉన్నాడు, నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు, సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. దేవా నాకు సహాయం చేయి, సంపూర్ణంగా సహాయం చేయి. నేను నిన్ను కీర్తిస్తాను, ప్రచురం చేస్తాను, ప్రసిద్ధి చేస్తాను అంటూ ఉన్నాడు. కనుక 3వ భాగం ప్రసిద్ధి. 4వ భాగము 14వ వచనం, మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగుజేయు బాధను చూడు. ఈ 14వ వచనం పైన మీరు మీ చేయి పెట్టవచ్చు. మీ చేయి పెట్టి మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా, మరణ ద్వారమున ప్రవేశింపకుండా ఉద్ధరించేటటువంటి దేవుడు, ద్వేషించువారు నాకు బాధ కలుగు చేస్తూ ఉన్నారు దేవా చూడు. అది దావీదు భక్తుని యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని సూచిస్తూ ఉన్నది. అలాగే 15వ వచనం, తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుపడి ఉన్నది. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరు లేచినా వారి యొక్క గతి ఇదే. 16వ వచనం, యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు, దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. కొన్ని మార్లు, చాలా మార్లు నిష్కారణంగా మనుషులు మన మీద వ్యతిరేకంగా చెలరేగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. బహుశా మనకు సహనం నేర్పించడానికి, మనం ఎక్కువ దేవుని పైన ఆధారపడటానికి, దేవుడు తన శక్తిని మన పక్షంగా రుజువుపరచడానికి అవన్నీ ఎలవ్ చేస్తాడు. మానవ ప్రేమలు ఎంత నిజమైనవో టెస్ట్ చేయటానికి దేవుడు ఒక పరిస్థితి రాణిస్తాడు. ఆ పరిస్థితి వెనుక దేవుని ఉద్దేశం ఏదో మనం గ్రహిస్తే మనం అంతగా కృంగిపోం, మనం అంతగా భయపడం. జ్ఞాపకం ఉంచుకుందాం. ఇప్పుడు 17వ వచనం, పాతాళాన్ని గురించి తాను అంటూ ఉన్నాడు. 17వ వచనం, దుష్టులను దేవుని మత్తు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఇలాకరమైనటువంటి విషయం, యేసుక్రీస్తు ప్రభు లేనటువంటి సమాధి, క్రైస్ట్లెస్ గ్రేవ్, దానిలోకి దిగిపోతున్నారు. యేసు ప్రభుని అంగీకరింపకనే కొందరు తమ జీవితంలో రక్షణ వాయిదా వేసుకుని ఉంటారు. తర్వాత చూద్దాంలే, ఇంకా చాలా సంవత్సరాలు ఉంది, ఇంకా ఎంతో కాలం ఉన్నదని రక్షణ మారు మనసు తీర్మానం వారి జీవితంలో చేసుకోకుండా వారు వాయిదా వేసుకుని ఉంటారు. హఠాత్తుగా కీడు కలిగినప్పుడు వారి పరిస్థితి ఏంటి? దేవుని మనసు జనులు పాతాళమునకు దిగిపోదురు. 18వ వచనం, దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడే వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. ఇది మనకు ఆదరణకరమైన మాట. మనము బాధింపబడుతూ ఉండగా, సమస్యల్లో బాధింపబడుతూ ఉండగా భయపడాలా? మన నిరీక్షణాస్పదం ప్రభు అయినటువంటి యేసే. దేవుడు మన మీదికి రాణించినటువంటి అన్ని పరిస్థితుల్లో ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి ఉండాలి. అంతే. దేవుడు మనకి ఏది అనుగ్రహించాడో దాన్ని బట్టి సంతోషించాలి. మన నిరీక్షణాస్పదం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం మన ప్రభువే. జ్ఞాపకం ఉంచుకుంది. ఇశ్రాయేలీలు వారి యాత్రకాలం అంతట్లో దేవుడిచ్చినటువంటి మన్నా వారు భుజించారు. ఎంతమంది పురుషులు మనం భుజించగలుగుతూ ఉన్నాం? 19వ వచనంలో, యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక, యెహోవా వారిని భయపెట్టుము, తాము నరవాతులమని జనులు తెలిసి కొందురుగాక. గాక 3 సార్లు లెట్ అనేటటువంటి పదం వాడబడింది. నరులు ప్రబలకపోదురుగాక అంటే నేను విస్తరిస్తాను, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అని తమ ప్రణాళికలు మనుషులు చాలా విస్తారంగా వేసుకుంటూ ఉంటారు. కొన్నిమార్లు దేవుడు వాటిని కట్ చేస్తాడు. నీ సన్నిధి జనములు తీర్పు పొందుదురుగాక. దేవుడే తీర్పరి.
దేవుడే తీర్పని. ఆఖరి మాట, తాము నరమాత్రులమని జనులు తెలిసి కొందరుగాక. ఇది చాలా కఠోరమైనటువంటి సత్యం, నిత్య సత్యమే. దేవా, నేను మట్టి నరుడనే, నేను మట్టితో చేయబడిన వాడినే అని ప్రతి వ్యక్తి ఒప్పుకోవాలి. ప్రతి వ్యక్తి ఒప్పుకోవాలి. ఏ వ్యక్తి అతీతుడు కాదు. మనిషి చాలా అతిశయపడతాడు. ఎంత అతిశయపడతాడో! మనిషి యొక్క పరిస్థితిని దేవుడు తలక్రిందులు చేసినప్పుడు ఏమవుతాడు, ఎక్కడుంటాడు? తాము నరమాత్రులమని జనులు తెలిసి కొందురుగాక. తెలిసి కొందురుగాక. మనము ఈ కీర్తన చదివినప్పుడు 4 వాగ్దానాలు ఈ ఉదయకాలం మనం దేవుని సన్నిధానంలో క్లెయిమ్ చేద్దాం. మొట్టమొదటి వాగ్దానం 9వ వచనం, నలిగిన వారికి తాను మహాదుర్గము. 10వ వచనం, ఆశ్రయించు వారిని విడిచిపెట్టే దేవుడు కాదు, అంటే కాపాడేటటువంటి దేవుడు. 14వ వచనం, మరణ ద్వారమున ప్రవేశింపకుండా మనలను ఉద్ధరించేటటువంటి దేవుడు. 18వ వచనం, మన నిరీక్షణకు ఆస్పదము. ఈ 4 ప్రామిసెస్ మనము జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ 4 వాగ్దానాలు మనము జ్ఞాపకం ఉంచుకుందాం. మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. 9వ కీర్తన సులువుగా మీరు జ్ఞాపకం ఉంచుకోవటానికి 6 పదాలు. మొదటిది ప్రస్తుతి లేక ప్రహర్ష, మొదటి 2 వచనాలు. 3వ వచనం నుండి 8వ వచనం వరకు ప్రతీకారము అని జ్ఞాపకం పెట్టుకోండి. 9 నుండి 13 వరకు ప్రసిద్ధి అని జ్ఞాపకం పెట్టుకోండి. 14 నుండి 16 వరకు ప్రత్యక్షత అని జ్ఞాపకం పెట్టుకోండి. 17 నుండి 19 వరకు పాతాళము అని జ్ఞాపకం పెట్టుకోండి. 20వ వచనం వచ్చేసరికి 6వ అంశము ప్రార్థన. భక్తుని యొక్క ప్రార్థన, విశ్వాసి యొక్క ప్రార్థన, మన ప్రార్థన. ఈ ఉదయకాలం ఈ కీర్తన ద్వారా దేవుడు మనం బలపరచాలని ప్రార్థనలో మనం ఏకీపిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీ స్తోత్రాలు. దావీదు మహాభక్తుల జీవితంలో నుంచి నాయన అనేక విషయాలు మీరు మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవును ప్రభా, మరి తండ్రి అయ్యా, శత్రువులని దేవా మీరు సంపూర్ణంగా వెనక్కి మళ్లించే దేవుడని దేవా మరి తండ్రి దావీదు మిమ్మల్ని స్తుతించినటువంటి అంశాన్ని మీరు మా ఎదుటికి తీసుకొచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, అవును ప్రభా, మరి తండ్రి నాయన మేము ప్రసిద్ధి చేయాలని మీరు సెలవిచ్చారు. దేవా మరి ప్రహర్షించాలని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మరి తండ్రి మీరు మా జీవితంలో ప్రభా అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశారు, అద్భుత కార్యములు చేశారు, మమ్మల్ని రక్షించారు, మీ బిడ్డగా చేసుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు, మీ రక్తంతో కడిగారు. దేవా మరి తండ్రి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములు మానవుల జీవితంలో మీరు చేశారు. అందరి బట్టి మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా ప్రభా మరి తండ్రి, అవును నాయన, మీ బిడ్డల పక్షంగా మీరుండి గొప్ప విజయాన్ని మీరు కలుగు చేసే దేవుడు అని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మీరు చేసినటువంటి కార్యములను బట్టి మేము ప్రహర్షించేటువంటి వారంగా ఉండాలని సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును నాయన, ఇదిగో మాలో సంతోషం ఎక్కువైనప్పుడు దేవా ప్రహర్ష అనేది మా నుంచి వస్తుందని సెలవిచ్చిన గొప్ప దేవా మీ స్తోత్రాలు. నిజంగా ఇప్పుడు వెనటన్నిటికీ కూడా ప్రభా మీ యందు ప్రహర్షించేటువంటి వారంగా మిమ్మల్ని బట్టి ఎంతో ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీలో ఆనందించేటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు చేసిన మేలులో ఏది కూడా మేము మరిచిపోకుండా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అవును ప్రభా మరి తండ్రి నాయన, అయా ఇదిగో ప్రభా మా మీదకి శత్రువు లేచినప్పుడు ప్రభా మా పక్షంగా ఉండి మీరు శత్రువుని సంపూర్ణంగా మరి తండ్రి లయపరిచేటువంటి దేవుడు అని మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు. ఎంత గొప్ప వాగ్దానం మీరు దయచేశారు నాయన. దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. స్తోత్రాలు. అవును ప్రభా నాయన, మీ యొక్క బిడ్డల పక్షంగా మీరు ప్రసిద్ధి కలుగు చేసేటువంటి దేవుడు అని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు. ప్రభా ఇదిగో నాయన, మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. దేవా మరి తండ్రి, ఆయా తన ప్రజలు తన్ని ఆశ్రయించినప్పుడు మీరు నాయన ఒక ఆశ్రయ దుర్గంగా మీరు వారికి ఉంటారని సెలవిచ్చారు. మీకు వందనాలు. దేవా మరి తండ్రి, మాకు ఆశ్రయ దుర్గం మీరే, మా దాగు చోటు మీరే. దేవా మరి తండ్రి ప్రభా, అయా మీరు మమ్మల్ని కాపాడతారని, ఎడబాయరని దేవా మీరు సెలవిచ్చిన మాట కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా కృప చూపించండి. దేవా గొప్ప కాపుదల, గొప్ప భద్రత దేవా ఇన్ని దినాలు మీరు మాకు అనుగ్రహించారు. మీ స్తోత్రాలు. ఇక ముందుండేటువంటి దినాలు కూడా ప్రభా మరి తండ్రి మీ యొక్క ఆశ్రయ దుర్గం
దుర్గాన్ని మీరు మాకు అనుగ్రహించి చక్కగా మంచి కాపుదల భద్రతని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన మిమ్మల్ని బట్టి ఎంతో మేము నెమ్మదిగా ఉంటున్నాం. అందుని బట్టి మీ స్తోత్రాలు. ఇదే సమయంలో ప్రభా అన్ని వస్తువులు వనరులు అన్ని కూడా మీరు సమకూర్చుతున్నందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా, దేవుని మరచు జనులు పాతాళంలోనికి దిగిపోతారని సెలవిచ్చారు. అవును ప్రభా మరి తండ్రి నాయన ఇదిగో నాయన దేశం కొరకు ప్రార్థన చేస్తుండగా దేవా గొప్ప కార్యాలు మన దేశంలో మీరు జరిగించండి నాయన. దేవా మరి తండ్రి విత్తబడిన వాక్కు అందరి హృదయాల్లో మీరే నీరు కట్టి ఫలింపచేయండి. దేవా ఎల్లప్పుడూ దేవా భయభక్తులతో మీ వైపు చూస్తూ దేవా మిమ్మల్ని స్తుతిస్తూ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఆధారపడుతూ ఎంతో నెమ్మది కలిగినటువంటి జీవితంలో మేమందరం కొనసాగడానికి సహాయం చేయండి. దేవా మరి వాక్యం అందించినటువంటి అంకుల్ గారి స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవాలయంలో ఏకీపించేటువంటి ప్రతి బిడ్డ కొరకు మీ స్తోత్రాలు ఆయన. మీ బిడ్డలు చేసుకునేటువంటి ప్రార్థన కూడా మీరు ఆలకించండి. సమస్త విషయాల్లో కృప చూపించమని ప్రార్థన చేస్తుంది. మీ చిత్తంలో ఈ రీతిగా కలుసుకునే పర్యంతరం మీ సన్నిధి కాపుదల దూతల భద్రత క్షేమం అందరికీ మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.